అకేషన్ కి వెళ్ళాలి అనుకుంటే మీరు వేసుకునే లెహంగా అకేషన్ టైం బట్టి ఇలా చూస్ చేసుకోండి. మనం నైట్ అకేషన్స్ కి అటెండ్ అవ్వాలి అనుకుంటే మనం లెహంగా వేసుకున్నప్పుడు డిఫరెంట్ గా కనిపించాలి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు నైట్ అకేషన్స్ కి అటెండ్ అయినప్పుడు పేస్టల్ కలర్స్ లేకపోతే లైట్ కలర్స్ వేసుకున్నప్పుడు అందంగా కనిపిస్తాము అని. కానీ నేను చెప్పే కలర్స్ ని మీరు ట్రై చేయండి. ఆఫ్ వైట్ కోటా సిల్క్ లో మీరు బ్లౌజ్ లెహంగా సేమ్ కలర్ లో ఉండేలాగా చూసుకొని మల్టీ కలర్ తో స్కాలప్ బార్డర్ లో మీరు దుపట్టాను యూజ్ చేస్తే లుక్ అనేది అద్దరిపోయేలాగా చేస్తుంది. పేస్టల్ గ్రీన్ కోటా సిల్క్ తీసుకొని పెద్ద బార్డర్ ఉండేలాగా చూసుకొని బ్లౌజ్ లెహంగా టూ కలర్స్ మీరు మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని, అంటే దీనికి దుపట్టా డిఫరెంట్ గా మల్టీ కలర్ లో స్కాలప్ బార్డర్ ఇచ్చి క్రేప్ ప్రింటెడ్ తీసుకుంటే లుక్ అనేది అదిరిపోతుంది. గోల్డెన్ ఎల్లో సిల్క్ ఫ్యాబ్రిక్ లో మీరు ఎంబ్రాయిడరీ తోటి కింద బార్డర్ చేసుకొని బ్లౌజ్ అండ్ లెహంగా రెండు మ్యాచ్ చేసుకొని సేమ్ సిమిలర్ గా ఉండేలాగా మల్టీ కలర్ లో ఎంబ్రాయిడరీ స్కాలప్ బార్డర్ ఏదైనా బార్డర్ యాడ్ చేస్తూ వేసుకున్నప్పుడు లుక్ అనేది డిఫరెంట్ గా కనిపించేలాగా చేస్తుంది. ఆరెంజ్ కలర్ ఇది చాలా అందరికి ఫేవరెట్ కలర్. ఈ లుక్ అనేది డిఫరెంట్ గా కనిపించాలంటే ఇలాంటి కలర్స్ ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. కనకాంబరం కలర్ ఆరెంజ్ షేడ్ లో మనం తీసుకున్నప్పుడైతే బ్లౌజ్ అండ్ లెహంగా టూ కలర్స్ సిమిలర్ గా చూసుకొని మల్టీ కలర్ తో, అంటే బ్లూ కానీ పింక్ కానీ రెడ్ కానీ ఇలా మల్టీ కలర్ లో యూజ్ చేసినప్పుడు లుక్ అనేది చాలా అదిరిపోయే లుక్ ని ఇస్తుంది. కనకాంబరం లెహంగాకి బాటిల్ గ్రీన్ కూడా మనం దుపట్టాని ప్రింటెడ్ మల్టీ కలర్ లో యూజ్ చేసినప్పుడు కూడా అందంగా కనిపించేలాగా చేస్తుంది. మరిన్ని ఫ్యాషన్ టిప్స్ కోసం ఈ పేజ్ ని అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు కమింగ్ అక్టోబర్ 30, 31 ఈ 2 days వర్క్ షాప్ కి ఎవరైతే అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వెంటనే కాంటాక్ట్ అయిపోండి.